ఎవ్రీవన్, అందరికి రిఫ్లెక్సెస్ అంటే ఏంటి, రిఫ్లెక్సెస్ ఎలా ఇంటిగ్రేట్ అవుతాయి, అసలు రిఫ్లెక్స్ ఇంటిగ్రేట్ అయితే ఏమవుతాయి, ఇంటిగ్రేట్ అవ్వకపోతే ఏమవుతాయి, ఎన్ని రిఫ్లెక్సెస్ ఉన్నాయి, ఇలాంటివి డిఫరెంట్ డిఫరెంట్ క్వశ్చన్స్ ఉంటాయి. సో ఆ క్వశ్చన్స్ కోసం మనం ఏంటంటే ఒక సిరీస్ స్టార్ట్ చేస్తున్నాం. దాని మీద కూడా ఒక వీడియోలో నేను ఒక 2 రిఫ్లెక్సెస్ కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అవి ఎలా ఇంటిగ్రేట్ అవుతాయి, ఇంటిగ్రేట్ అవ్వకపోతే ఏమవుతాయి, ఒకవేళ ఇంటిగ్రేట్ అయితే ఏమవుతాయి, ఇలా డిఫరెంట్ క్వశ్చన్స్ అన్నిటిని కలిపి ఒక పార్ట్స్ కింద చేస్తున్నాం అనమాట. ఫస్ట్ ఈ వీడియోలో రిఫ్లెక్స్ అంటే ఏంటి అనే ఇంట్రడక్షన్ ని మీకు చెప్తాను. బేబీస్ ఆర్ బోర్న్ విత్ ప్రిమిటివ్ రిఫ్లెక్సెస్, అంటే ఇవి ఆటోమేటిక్ మూవ్మెంట్స్ కి హెల్ప్ చేస్తాయి అనమాట. విచ్ హెల్ప్ ఇన్ సర్వైవల్, ఫీడింగ్ అండ్ ఇంకేమైనా మూవ్మెంట్స్ కోసం మనకి రిఫ్లెక్సెస్ అనేవి హెల్ప్ చేస్తాయి. అనేవి మన బ్రెయిన్ స్టెమ్ అండ్ స్పైనల్ కార్డ్ ద్వారా కంట్రోల్ అవుతాయి. చైల్డ్ పెరుగుతున్న కొద్దీ ఏమవుతుంది అంటే రిఫ్లెక్సెస్ అనేవి ఇంటిగ్రేట్ అవుతాయి అండ్ బ్రెయిన్ కూడా మనకి డెవలప్మెంట్ అవుతుంది అండ్ వాలంటరీ పర్పస్ఫుల్ మూవ్మెంట్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఒకవేళ రిఫ్లెక్సెస్ ఇంటిగ్రేట్ అవ్వకపోతే ఏమవుతాయి అంటే చైల్డ్ మే ఫేస్ డిఫికల్టీస్ ఇన్ వాకింగ్, పోస్చర్, ప్యాటర్న్స్ గానీ ఇలాంటివన్నీ డిఫికల్టీస్ ఫేస్ చేస్తారు.